ఓకే. పవిత్ర అపవిత్ర నాశన పవిత్ర దీపం దీపాలందరూ కూడా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం ప్రణమామ్యహం దీపే సాధ్యమయం తం దీపం ప్రణమామ్యహం శ్రీ విఘ్నేశ్వర స్వామి దీపమాగ్రహాపయామి శ్రీ గణేశాయ దీపమాగ్రహాపయామి శ్రీ గణనాథాయ దీపమాగ్రహాపయామి. దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ పరమాత్మ, పరమాత్మ స్వరూపాన్ని జ్యోతి రూపంలో మనం ప్రతి పూజా కార్యక్రమంలో ఆ స్వామి కోటి సూర్యుల వెలుగులో ఉంటారంట. ఆయన్ని మనం చూడలేం కనుక ప్రతి పూజా కార్యక్రమంలో ముందుగా ఆ పరమాత్మని జ్యోతి రూపంలో మనం దీపారాధన చేసుకుంటాం. అందరూ ఆచరణ చేయండి ఒకసారి. అంటే టైం అయిపోయింది, స్పీడ్గా చేసేది. ముందు చేయగలుగుకొని 3 సార్లు నీళ్ళ లాలో తీసుకుని మళ్ళీ చేయగలుగుతాం. హరే శ్రీనివాస. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షరాలు వాస్తు చేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి బారకాః ఏతేస సమరోదేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ముక్కు పట్టుకుంటారా. ఓం భూం భూం సుమః, ఓం మనః, ఓం జపః, ఓం తపః, ఓం సత్యం తద్ధర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తీసేయండి. ఓం ఆపరజ్యోతి బ్రహ్మ భర్గోశ్వరం తదేక లగ్నం సుదనం తదేక తారాపరం చంద్రం తదేక విద్యాపరం తేగ్ర స్మరామి. అందరూ మామ అనుకోండి. మామ ఉపాస్త సమస్త దుర్దక్షద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం కరిష్యమానస్సః అధౌ విఘ్నేశ్వర స్వామి వారి పూజాం అహం కరిష్యే. మధ్యలో నీళ్లు ముంచి తీసేయండి. అశ్విన్ శ్రీ మహాగణపతి ఆసనం సమర్పయామి. ఈ పూజ అంతా కూడా పసుపు విఘ్నేశ్వరమే చేయండి. 2 అక్షరాలు పట్టండి. పాద్యం సమర్పయామి, నీళ్లు చల్లండి. అర్ఘ్యం సమర్పయామి, నీళ్లు చల్లండి. స్నానం సమర్పయామి, నీళ్లు చల్లండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నీళ్లు చల్లండి. వస్త్రం సమర్పయామి, వస్త్రం ఉంటే పట్టలేదు, అక్షతలు పట్టండి. ఈ పూజా కార్యక్రమంలో ఏం లేకపోయినా అక్షతలతో చేయొచ్చు. వస్త్రానంతరం గంధం ధారయామి, గంధితో అక్షతా సమర్పయామి, పుష్పే పూజయామి. విడి పుష్పాలతో అక్షతలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం ధూమ్రకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణపతియే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ పూజాన్ సమర్పయామి. శ్రీ మహాగణపతి ధూపమాగ్రహాపయామి. అగరబత్తి వెలిగించండి. వెలిగించి స్వామిని చూపించండి. వనస్పలే గంధోజ్యముత్తమాగ్రహే దేవానాం ధూపోయాం పతిగృహతాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి ధూపమాగ్రహాపయామి. ధూపానంతరం దీపం దర్శయామి. ఒక పుష్పం చేతితో పట్టుకుని దీపం కూడా విఘ్నేశ్వర స్వామిని చూపించండి. దీపరాజు ఎప్పుడు కూడా పుష్పం కానీ ఏదైనా తమలపాకాన్ని గురించి చూపించాలి, చూపించకూడదు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం ప్రణమామ్యహం దీపే సాధ్యమయం తం దీపం ప్రణమామ్యహం. శ్రీ విఘ్నేశ్వర స్వామి దీపమాగ్రహాపయామి. దీపానంతరం ధూపం దర్శయామి. ధూప దీపానంతరం నైవేద్యం. ఒక బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ స్వామికి నైవేద్యం పెట్టండి. 2 కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు ఒకటి స్వామి చూపించి పక్కన పెట్టండి. లాస్ట్ వారికి కొబ్బరికాయ చూపించి పక్కన పెట్టండి. స్వామివారికి ప్రసాదం పెట్టండి. ఆ ప్రసాదం నీళ్లు చల్లండి. ఓం భూర్భువ స్వాహ తత్సర్వకర్వరేణ్యం భర్గోర్ దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్సంచింతేన పరిష్యామి. అమృతం వస్త్రార్థం నైవేద్యం సమర్పయామి. నీళ్లు చల్లి కుడి చేతితో చూపించండి స్వామివారికి ప్రసాదం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. ఆ స్వామికి నీళ్లు చూపించి పక్కన వదిలేయండి.
హస్త ప్రక్షాళన సమర్పయామి, పాద ప్రక్షాళన సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యాంతరం తాంబూలం, స్వామివారి తాంబూలం పెట్టండి. 2 తమలపాకులు అక్షతలు ఒక్క పెట్టండి, లేకపోతే అక్షతలు పెట్టుకోండి, లేకపోతే 2 తమలపాకులు 2 పండ్లు ఒక్క. ఓం భగవ స్వాహ తత్సర్వకర్మరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యాంతరం తాంబూలం పూగి ఫలై సంయుక్తై నాగవల్లి దళితం కర్పూర చూర్ణయుక్తం తాంబూలం పరిగ్రహతాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం కర్పూర నీరాంజనం. విఘ్నేశ్వర స్వామి వారికి కర్పూర టాబ్లెట్ వెలిగించండి, అది ఫాస్ట్ చేయండి. మంగళం కోసలేంద్రాయ నీలాచలవాసాయ సుభద్ర ప్రాణపదాయ చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మంగళం. శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః. ఆనంద కర్పూర నీరాంజనం సమర్పయామి. కర్పూర నీరాంజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లి ఆ స్వామికి చూపించండి. ఇక్కడ సీతారాముల వారికి కూడా పైకి చూపించండి. కొద్దిగా కింద ఉంచి నీళ్లు చల్లి తర్వాత మీరు తీసుకుని పైకి చూపించిన అందరికి. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శ్రీనివాస. శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః. కర్పూర నీరాంజన అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ అవిఘ్నే కురు మే దేవ సర్వకార్య సర్వదాః. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజా సమాప్తం. ఆ పూజా పుష్పాలు తల్ల ఉంచుకోండి. అందరూ కూడా విఘ్నేశ్వర స్వామి వారి పూజా పుష్పాలు తల్ల ఉంచుకుని ఆ స్వామిని 3 సార్లు కదపండి, మూవ్ చేయండి. 3 సార్లు పైకి లేపి. వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ అవిఘ్నే కురు మే దేవ సర్వకార్య సర్వదాః. విఘ్నేశ్వర స్వామి పూజా సమాప్తం. విఘ్నేశ్వర స్వామి ప్రసాదం శిరసాగ్రయామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ విఘ్నేశ్వర పక్కన స్టిక్స్ పెట్టుకోండి, దానిపైన గజ్జలు పెట్టండి. ఆ గజ్జలకి మీరు పూజా కార్యక్రమం చేయాలి. ఇప్పుడు కబర్ తీసేయండి, కబర్లు ఉంచుకోండి. అక్షంత పుష్పాలతో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతాం. పూజా కార్యక్రమం చేయండి.